హాయ్ అందరికీ. మన రత్నా సార్స్ మ్యాథ్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఎన్ఎంఎంఎస్ క్లాసెస్ స్టార్ట్ చేసినాం. ఆ క్లాసెస్కి స్టూడెంట్స్ అందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు, బాగా చూస్తున్నారు. షార్ట్స్లో పోస్ట్ చేస్తున్న క్వశ్చన్స్కి కూడా సాల్వ్ చేసి చాలా బాగా ఆన్సర్స్ ఇస్తున్నారు. కాకపోతే ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే క్లాసెస్ లాంగ్ లెంగ్త్ ఉన్న క్లాసెస్ ఏవైతే ఉన్నాయో కాన్సెప్ట్ చెప్పే క్లాసెస్ అవి బిగినింగ్ టు ద ఎండ్, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తము చూస్తున్నట్టుగా అనిపించట్లేదు. మొత్తం చూస్తేనే మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది, రైట్? సో కాన్సెప్ట్ అర్థం చేసుకున్నాక మాత్రమే మనము ఈ క్వశ్చన్స్కి పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, సో మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండ్ సజెషన్ ఏంటంటే, క్లాస్ ఏదైనా విన్నప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం అటెంటివ్గా వినండి. మన క్లాసెస్ ఓన్లీ 5 to 10 minutes లెంగ్త్ ఉంటాయి. అంతగా కాకపోతే ఇంకొక 2-3 minutes ఎక్కువ, 12-13 minutes ఎక్కువ ఉంటాయి. అంతేగాని అంతకంటే పెద్దగా ఏ క్లాసు ఉండదు. సో క్లాస్ మొత్తం విని తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు ఈ కాన్సెప్ట్స్ అనేవి ఈజీగా మైండ్లో సెట్ అవుతాయి. మీరు ఎగ్జామ్ టైంలో అన్నీ ఈజీగా గుర్తొస్తాయి, క్వశ్చన్స్ని ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు, రైట్? సో ఫస్ట్ కీ పాయింట్ ఏంటంటే క్లాస్ని అటెంటివ్గా మొత్తం వినండి, తర్వాత ప్రాక్టీస్. ఈ రెండు మీరు మంచిగా చేస్తే ఆటోమేటిక్గా మీ ఎన్ఎంఎంఎస్ అనేది క్రాక్ చేయొచ్చు. ఓకే, ఈ ఎన్ఎంఎంఎస్ కోసం మీరు నేర్చుకుంటున్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఓన్లీ ఎన్ఎంఎంఎస్ కోసమే కాదు. ఓకే, ఈ నంబర్ సిరీస్, ఈ రీజనింగ్, ఈ మెంటల్ అబిలిటీ ఏదైతే ఉందో మీరు ఇన్ ఫ్యూచర్ భవిష్యత్తులో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసినా కూడా అందులో ఇవన్నీ ఉంటాయి. సో ఇది దీని ఎన్ఎంఎంఎస్ దృష్టిలో పెట్టుకొని మాత్రమే చదవకండి, ఇది మీ ఫ్యూచర్లో కూడా చాలా ఉపయోగపడుతుంది, రైట్? సో ఈ పాయింట్స్ అన్నీ మైండ్లో పెట్టుకొని క్లాసెస్ జాగ్రత్తగా వినండి, మంచిగా చదువుకోండి. నెక్స్ట్ మనము క్లాస్లోకి వెళ్దాం. ఓకే, నమస్తే అందరికీ. ఈరోజు మనము ఎన్ఎంఎంఎస్లో సెకండ్ టాపిక్ అదేంటంటే రీజనింగ్లోకి వెళ్దాం. రీజనింగ్లో చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది ఏంటంటే ఆల్ఫాబెట్ సిరీస్. ఓకే, ఆల్ఫాబెట్ సిరీస్ అంటే ఏంటి? మనకి ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ అందరికి తెలుసు, A to Z. ఎన్ని ఉంటాయి? 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ రాసిన A to Z. నేను చూడండి A to Z 2 లైన్స్లో రాసిన, A to M ఇక్కడ దాకా, మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన N to Z. ఓకే, ఒకసారి ఈ నంబర్స్కి ఆల్ఫాబెట్స్కి నంబరింగ్ చేద్దాం. ఓకే, ఈజ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. అంటే M పొజిషన్ ఏంటి? 13. 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26. ఓకే, ఇవి మనకు A to Z ఆల్ఫాబెట్స్ పొజిషన్స్ అన్నమాట. ఏది? ఫ్రమ్ A to Z. ఓకే, ఇట్లా నేను ఈ 2 సెగ్మెంట్స్గా 2 హాఫ్స్గా ఆల్ఫాబెట్స్ని ఎందుకు డివైడ్ చేసిన అంటే, మనకి M and Nని ఆపోజిట్ ఆల్ఫాబెట్స్ అంటాం. M and N విల్ బి కాల్డ్ యాజ్ ఆపోజిట్ ఆల్ఫాబెట్స్. అదే Lని Oకి ఆపోజిట్, Kని Pకి ఆపోజిట్ ఆల్ఫాబెట్, Kని Jని Qకి ఆపోజిట్ ఆల్ఫాబెట్. సో అందుకోసమని ఇట్లా రాసినాం అనమాట. Bకి Y ఆపోజిట్ ఆల్ఫాబెట్ అవుతుంది, Aకి Z ఆపోజిట్ ఆల్ఫాబెట్ అవుతుంది. సో ఈ ఆపోజిట్ ఆల్ఫాబెట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ M పొజిషన్ 13, N పొజిషన్ 14. సో M ప్లస్ N ఏమవుతుంది? 13 ప్లస్
14 ఈజ్ ఈక్వల్ టు 27 అవుతుంది. ఇట్లా మనం ఈ ఆల్ఫాబెట్స్లో ఏ రెండు ఆపోజిట్ ఆల్ఫాబెట్ తీసుకున్నా వాటి పొజిషన్స్ టోటల్ చేస్తే మనకు 27 అవుతుంది. ఇది ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఈ అండ్ వి. ఈ ప్లస్ వి చేస్తే ఏమవుతుంది, ఈ పొజిషన్ ఏంటి 5, వి పొజిషన్ ఏంటి 22, అంటే ఏంటి 27. ఓకే, సో ఇది ఎందుకు యూస్ఫుల్, ఆపోజిట్ ఆల్ఫాబెట్ అనేది మనకి A to Z ఇవి కోడ్స్, A1 B2 అట్లా. సో రివర్స్ ఆర్డర్లో తీసుకుంటే Z కోడ్ ఏమవుతుంది, రివర్స్ ఆర్డర్లో Z కోడ్ విల్ బి 1. అట్లా మనకి A to Z గుర్తుపెట్టుకుంటే రివర్స్ ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, మనం ఈ క్యాల్కులేషన్తో ఈజీగా చెప్పేయచ్చు. ఇప్పుడు సపోజ్ వాట్ ఈజ్ ద రివర్స్ కోడ్ ఆఫ్ T అంటే ఏం చేయాలి మనం, T ఫార్వర్డ్ A to Z కోడ్ ఏంది 20. సో 27 మైనస్ 20 చేస్తే 7 వస్తుంది. అంటే టీకి ఫార్వర్డ్ కోడ్ 20 అండ్ టీకి రివర్స్ కోడ్ ఏమవుతుంది 7 అవుతుంది. అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ జీ అనుకుందాం, జీకి ఫార్వర్డ్ కోడ్ ఏంటి 7, దాని రివర్స్ కోడ్ ఏమవుతుంది జీకి 20. సో 20 రెండు కలిపితే 27 అవ్వాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, జే ఆర్ క్యూ చూద్దాం. క్యూ ఫార్వర్డ్ కోడ్ ఏంటి 17, దీనికి రివర్స్ కోడ్ ఏమవుతుంది, రివర్స్ కోడ్ దీనికి 10 యాడ్ చేస్తే 27 కాబట్టి రివర్స్ కోడ్ 10. అర్థమైందా? సో ఇలా మనకు A to Z ఆల్ఫాబెట్స్కి ఫార్వర్డ్లో 1 to 26 కోడింగ్ ఇస్తాము, బ్యాక్వర్డ్లో 26 to 1 కోడింగ్ ఇస్తాం. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను మన ఆల్ఫాబెట్స్ 26 ఆల్ఫాబెట్స్ని ఇక్కడ రోకి 5 ఆల్ఫాబెట్స్ చప్పున రాసిన. అంటే ఈ కోడ్ ఎంత అవుతుంది మనకి, ఈ 5, ఇది 10, 15, 20, 25. ఓకే, అంటే మనము ఇందాక 2 లైన్స్లో డివైడ్ చేసుకున్నాం, ఇక్కడ 5 లైన్స్లో డివైడ్ చేసుకున్నాం. అంటే ఈ మనకి ABCD మనందరికీ గుర్తుంటాయి కామన్గా, A1 B2 అలా. సో ఈ 5 మనకి ప్రాబ్లం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ లాస్ట్ చూడండి ఏముంది లాస్ట్లో, EJOYT, ఈ జ్యోతి అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ జ్యోతికి 5, 10, 15, 20, 25 5 టేబుల్ అనమాట. ఓకే, 5 టేబుల్ గుర్తుపెట్టుకుంటే మనకి మిగతా అన్నీ ఈజీగా గుర్తుంటాయి. ఓకే, నాకు O15 అని తెలుసు కాబట్టి వాట్ ఈజ్ ద కోడ్ ఆఫ్ క్యూ అంట, సో ఈజీగా 17 అని చెప్పేయచ్చు. వాట్ ఈజ్ ద కోడ్ ఆఫ్ W, Y25 తెలుసు కదా, 2 తక్కువ చేస్తే 23. అలా మనము ఈ 5 గుర్తుపెట్టుకుంటే మిగతా ఆల్ఫాబెట్స్ అన్నిటికీ కూడా ఈజీగా మనము కోడింగ్ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇలా కాకుండా ఇంకో మెథడ్ ఏంటంటే, ఇవే ఆల్ఫాబెట్స్ని 5 సెట్స్ కాకుండా 6 సెట్స్గా డివైడ్ చేసిన. అంటే పర్ లైన్ 4, ఇక్కడ 4 టేబుల్ వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది 4, ఇది 8, ఇది 12, ఇది 16, ఇది 20, ఇది 24. ఓకే, సో అంటే ఈ లైన్ గుర్తుపెట్టుకోవాలి. D4, H8, L12, P16, T20, X24 ఇవి గుర్తుపెట్టుకుంటే మనకి వీటి ఆధారంగా మనము మిగతాయి గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. అంటే ఓన్లీ మనము ఆల్ఫాబెట్స్ని ఒక సెట్స్గా డివైడ్ చేసుకొని వాటి కోడింగ్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఓకే, సో ఈ కోడింగ్లో యూజ్ చేసి
మనము క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసి క్లోజ్ చేద్దాం. ఏంటంటే ఎగ్జాంపుల్, ఒక పేరు తీసుకుందాం. సపోజ్ నా పేరే తీసుకుందాం, ఏంటి, రత్న. ఓకే, సో వాట్ ఈస్ ద కోడింగ్ ఫర్ రత్న అనే క్వశ్చన్ ఉంది అనుకుందాం. ఎట్లా ఇస్తాం? ఆర్ కోడ్ ఏంటి మనకి? ఆర్ కోడ్ ఏంటి? T20 తెలుసు. సో ఆర్ ఏమవుతుంది? 18. ఓకే, ఏ ఈజ్ 1 అందరు తెలుసు. T20. హెచ్ ఏమొస్తుంది చూడండి, J10 కాబట్టి 9 8, N 14, ఇది 1. ఇలా రత్న అనే పేరుకి మనం కోడింగ్, దీన్ని ఫార్వర్డ్ డైరెక్షన్లో కోడింగ్. అదే రివర్స్ డైరెక్షన్లో అడిగితే ఎట్లా రాయాలి? ఇది 18, 27 - 18 ఏమవుతుంది? 27 - 18 9. ఇది ఫార్వర్డ్ డైరెక్షన్, ఇది రివర్స్ డైరెక్షన్ 9. ఏకి 1 ఉంది కాబట్టి రివర్స్లో ఏమవుతుంది? 26 అవుతుంది. T20 ఉంది కాబట్టి రివర్స్ డైరెక్షన్లో ఏమవుతుంది? 7. 2 కలిపితే 27 అవ్వాలి. H8 కాబట్టి రివర్స్ డైరెక్షన్లో ఏమవుతుంది? 19. 19 + 8 27. N 14 కాబట్టి 13. 14 13 27. ఏ ఉంది కాబట్టి ఇది మళ్ళీ 26. ఓకే, ఇలా మనకిచ్చిన వర్డ్స్ని ఇంగ్లీష్లో కోడింగ్ రాయొచ్చు. ఎప్పుడు రాయగలుగుతామంటే మనకి A to Z ఆల్ఫాబెట్స్కి ఫార్వర్డ్ అండ్ రివర్స్ డైరెక్షన్లో కోడ్స్ మనకు గుర్తుండాలి. ఓకే, ఫస్ట్ ఈ కోడింగ్ మీకు ఈ మెథడ్ కాకుండా ఇంకా ఏ మెథడ్ మీ ఈజీ మెథడ్లో ఎలా గుర్తుపెట్టుకోగలుగుతారో అలా గుర్తుపెట్టుకొని మీ పేరుకి ఇలా ఫార్వర్డ్ డైరెక్షన్లో అండ్ రివర్స్ డైరెక్షన్లో కూడా కోడింగ్ రాసే ప్రయత్నం చేయండి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో ఈ ఆల్ఫాబెట్ సిరీస్లో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.